వర్షాకాలం వచ్చి 40 రోజులు అవుతోంది. ఋతుపవనాలు వచ్చినట్లే వచ్చి మాయమయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విత్తనాలు వేయాలంటేనే రైతులు భయపడుతున్నారు. ఖరీఫ్ ఖతమైపోయినట్లేనా? అన్నదాతలకున్న ప్రత్యామ్నాయాలేంటి? ఋతుపవనాలు ఫెయిల్ అయితే దేశం తట్టుకోగలదా? ఏపీ తెలంగాణలో ఖరీఫ్ సాగుపై ఆందోళన నెలకొంది. నైరుతి ఋతుపవనాల సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచినా చినుకు జాడలేదు. విత్తనాలు సైతం రైతులు చల్లలేదు. వ్యవసాయ పనులు మందగించాయి. ఎల్నినో ప్రభావంతో సాగు పనుల్లో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. ఇంకో 2-3 వారాల్లో వర్షాలు కురవకపోతే అసలు వరి విత్తనాలు చల్లలేని పరిస్థితి తలెత్తనుంది. సీరియస్ ప్రాబ్లం. వి హావ్ టు అటెండ్ దిస్ ప్రాబ్లం త్రూ NDSA, not less than NDSA and CWC. They have categorically suggested. The కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. మీరు లేరా? ముందు నుంచి మేము రైతులకు సూచన చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా మా సూచన ఒకటే, 6 తడి పంటలు వరి ఎక్కువ వేసుకుంటే నీళ్ళు ఎక్కువ అవసరం, దాంతో పంట నష్టపోతారు. 6 తడి పంటలు వేయండి అని చెప్పి మేము మీటింగులు పెట్టి రైతులకు రైతు బజార్లలో లేకపోతే రైతు వేదికలలో వాళ్ళని మొత్తం అవగాహన కల్పించే సదస్సులు పెడుతున్నాం. దాన్ని వదిలేసి కరువు వచ్చింది, కేసీఆర్ హరీష్ కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాణి గుర్పించమనురి, మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనురి. వర్షాభావ పరిస్థితులతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో దేశవ్యాప్తంగా 91.95 లక్షల హెక్టార్ల పంటల సాగు తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఏడాది క్రితం పరిస్థితితో పోలిస్తే నూనె గింజల సాగు విస్తీర్ణం 42.06 లక్షల హెక్టార్లు, పత్తి 18.82 లక్షల హెక్టార్లు, వరి 9.06 లక్షల హెక్టార్లు, పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 10.34 లక్షల హెక్టార్లు తగ్గినట్లు తెలిపింది. చెరకు సాగు 85,000 హెక్టార్లు, జూట్ సాగు 12,000 హెక్టార్లలో పెరిగినట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 442.80 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 350.85 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగు జరిగినట్లు పేర్కొంది. వ్యవసాయానికి వాతావరణం అనుకూలించడం లేదు. ఎల్నినో ప్రభావంతో వరుణుడు కరుణించడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అన్నదాతలకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది. ఏప్రిల్, మే నెలల్లో ఉండే ఎండలు జూలైలో నమోదవుతాయంటున్నారు వాతావరణ నిపుణులు. భూగర్భ జలాలు సైతం అడుగంటిపోతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2+ డిగ్రీలకు చేరుకోవడాన్నే సూపర్ ఎల్నినో అంటున్నారు. ఎలినో వల్ల ఈ సంవత్సరం వర్షపాతం తగ్గుతుంది. జూన్లో మనం అనుకున్న దానికంటే చాలా తగ్గింది. జూలైలో కూడా అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పి అడుగుతుంది వాతావరణ కేంద్రాలు హెచ్చరిస్తున్నాయి. అందుకనే రైతాంగాన్ని కోరుతున్నాం, తక్కువ కాలంలో తక్కువ నీటితో పండేటటువంటి పంటలను ఎంచుకోవాలని చెప్పి. మీరు జూలై 15 తర్వాత మీరు నిర్ణయించుకొని ఆయా ప్రాంతాలు, కొన్ని ప్రాంతాల్లో కుర్చిన దగ్గర నిన్న బొంబాయి మునిగిపోయింది. ఈరోజు నేను చూస్తూ ఉంటే వైనాడు, కేరళలో మళ్ళీ కొండ చర్యలు ఇరిగిపోయి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఎలినో ప్రభావం ఏంటంటే కుర్చిన దగ్గర విపరీతంగా క్లౌడ్ బరస్ట్ అయి పెద్ద ఎత్తున వర్షపాతం కురిసే పరిస్థితి ఉంది. కురవని చోట కురవదు. అందుకని అది కూడా దక్షిణ భారతదేశానికే ఎక్కువ ప్రమాదం ఉందని, అందుట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీద దాని ప్రభావం ఎక్కువ ఉంటుందని. కాబట్టి మన రాష్ట్ర రైతాంగం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు అన్ని రిజర్వాయర్లు కూడా డెడ్ స్టోరేజీకి వచ్చున్నాయి. నాగార్జున సాగర్ కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఏ ప్రాజెక్టు చూసుకున్నా కూడా డెడ్ స్టోరేజీలోనే ఉంది. ఎల్నినో పరిస్థితుల వల్ల సముద్రంలో చేపలు దొరకడం తగ్గుతుంది. సముద్రంలో లభించే సార్డిన్ల లభ్యత తగ్గిపోతోంది. ఈ ఎల్నినో ప్రభావంతో చేపల ప్రధాన ఆహారమైన సముద్రపు నాచు నాశనం అవుతోంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ ఆహార కొరత ఏర్పడి సంతానోత్పత్తికి అనువైన వాతావరణం కనుమరుగవడంతో చేపలు తగ్గిపోతున్నాయి. కొన్ని రకాల చేపలు వేడిని భరించలేక చల్లని సముద్రాలకు తరలి వెళ్తాయి.
దీంతో మన సముద్రాల్లో చేపలు దొరకడం కష్టమవుతుంది. ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ నీటితో పండే పంటలు వేసుకోవడం మంచిదంటున్నారు విశ్లేషకులు. మొక్కజొన్న, వంగ, టమోటా, బెండ, చిక్కుడు లాంటి పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ నీటితో పండే పంటలతో పాటు కరువును తట్టుకునే విత్తనాలు ఎంపిక చేసుకోవడం మంచిది. సజ్జలు, రాగులు, కొర్రలు, చిరుధాన్యాలు, కందులు, పెసలు వంటి పంటలు సాగు చేయడం మంచిదని సూచిస్తున్నారు. భగవంతుడు వర్షాన్ని ఇచ్చారు, వర్షం వస్తుంది, వర్షం వచ్చినప్పుడు పట్టించుకోవడం లేదు, కరువు వచ్చినప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేకుండా భూమిని మీరు ఒకసారి ఆలోచిస్తే 1000 అడుగులు కిందికి వెళ్తున్నాం, పాతాళానికి వెళ్ళి నీళ్లు పైకి తీసుకొస్తున్నాం. దీనివల్ల ఒకసారి ఆ నీళ్లు తాగే నీళ్లు అనారోగ్యం వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన నీళ్లు లిఫ్ట్ చేయాలంటే విపరీతమైన కరెంట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. చెట్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీని మీద నేను ఒకటే మాట చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్స్లో ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఇంకొక పక్క భూమిని జలాశయంగా తయారు చేసుకోవాలి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి నేల తేమను నిలుపుకునేలా సహజ వ్యవసాయ పద్ధతులు పాటించాలి. బిందు సేద్యం, స్ప్రింక్లర్ల సేద్యం వంటి పద్ధతుల ద్వారా నీటి వృధాను అరికట్టాలి. ఉష్ణోగ్రతలు పెరిగితే రసం పురుగుల ఉధృతి పెరుగుతుంది. నిరంతరం పంటను గమనిస్తూ పురుగుల నివారణ చర్యలు తీసుకోవాలి. కరువు సమయంలో పశువులకు గడ్డి కొరత రాకుండా ముందస్తుగా పశుగ్రాసం పెంచుకోవడం, నిల్వ చేసుకోవడం చాలా ముఖ్యం.